నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దైవభక్తి, శాంతి సామరస్యాలకు ప్రతీక రంజాన్ పండుగ. బిల్టప్ ఈద్గాలో ప్రార్థనలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలమాలలతో నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు. ఏపీలో షర్మిల పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటాం. మీడియా సమావేశంలో తెలంగాణ వైఎస్ఆర్ అభిమాని కొండ రాఘవరెడ్డి స్పష్టం. రంజాన్ ప్రార్థనల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సందేశం ఇచ్చారు. దైవభక్తి, శాంతి, సమైక్యతకు, సోదర స్నేహభావాలు, దాన ధర్మాలు వంటి దివ్య సుగుణాల పరిమళభరిత సారమే ఈద్ ఉల్ ఫితర్ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. నగరంలోని బిల్టప్ సర్కిల్లోని అమీనియా ఈద్గాలో పెద్ద దర్గా పీఠాధిపతులు హజరత్ సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేన్ సాబ్ ఆధ్వర్యంలో రంజాన్ పర్యటన వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గౌరవ అతిథులుగా హాజరయ్యారు. రంజాన్ ప్రార్థనలు ముగిసిన అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ, తెలిసో తెలియకో ఏడాది పాటు చేసిన తప్పులను సమూలంగా కడిగేసే అవకాశం పవిత్రమైన రంజాన్ మాసంలో లభిస్తుందన్నారు. ఈ సృష్టి, ధన ధాన్యాలు, ఇతర సౌకర్యాలు అన్నీ దైవం ఇచ్చినవేనని, భూమిపై మనదంటూ ఏమీ ఉండదని అన్నారు. మనిషి అజ్ఞానంతో అన్ని తానే సాధించినట్లు భ్రమపడుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. వాటిలో ఏ ఒక్కటి తిరిగి తీసుకువెళ్లలేరని తెలుసుకోవాలన్నారు. సర్వమతాల సారం ఒకటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన, ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ఉపవాసాలు, ఇఫ్తార్ల ముఖ్య ఉద్దేశమన్నారు. కుల మతాలకు అతీతంగా జిల్లాలో అటు రాష్ట్రంలో హిందూ, ముస్లింలు, క్రైస్తవులు కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొనడం జరిగిందన్నారు. అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కరూ తన సంపాదనలో 2.5% జకాత్ రూపంలో పేదలకు ఖర్చు చేయడం ఈ రంజాన్ మాసంలో చేసే పవిత్ర పుణ్యకార్యమన్నారు. అందుకే ప్రతి మనిషి తనకున్నంతలో తోటి మనిషికి సాయం అందించే స్వభావాన్ని అలవర్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి ప్రజలకు సందేశం ఇచ్చారు. ప్రపంచమంతటా శాంతియుతంగా ఉండేలా అల్లాహ్ కృప యావత్ ప్రాణికి అందాలని, దేశం, రాష్ట్రం, జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మత గురువులు ముఫ్తీ న్యాయతుల్లా సాహెబ్, సీనియర్ నాయకులు అఫ్జల్ ఖాన్, యువ నాయకులు ఉమేర్, నాయకులు అర్షద్ బాషా, ఆసిఫ్ బాషా, అల్లా బకాష్, గులాం తారిక్, మైనార్టీ నాయకులు సుభాన్ బాషా, షేక్ జమీల్, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ కరీముల్లా, మాస్టర్ అహ్మద్, కలాం, స్థానిక కార్పొరేటర్లు మహమ్మద్ షఫీ, మహమ్మద్ రఫీ, చాక్లెట్ గౌస్, అలీ అక్బర్, షంషేర్, కమాల్ బాషా, ఇతర మైనార్టీ స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందుకెళ్తే అట్లా కలుస్తాడు. వెనక్కి వస్తాడు. ఇబ్బంది లేదు.
ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకు ముస్లిం సోదర సోదరులందరికీ కూడా ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ పవిత్ర రంజాన్ మాసంలో మరి గత 30 రోజులుగా ప్రతి ముస్లిం సోదర సోదరులందరూ కూడా మరి ఎంతో నిష్టగా ఉంటూ 30 రోజులు ఉపవాసాలుంటూ దీక్షలుంటూ మరి 5 పూట్ల ప్రార్థనలు చేస్తూ మరి అదే కాకుండా రంజాన్ యొక్క ప్రత్యేక ప్రార్థనలు తరావీ ప్రార్థనలు చేసుకుంటూ మరి తహజ్జుద్ ప్రార్థనలు చేసుకుంటూ మరి ఇలాంటి ఎంతో నిష్టగా మరి ఈ 30 రోజులు గడిపి మరి ఈరోజు ఎంతో ఉల్లాసంగా ఎంతో ఆనందంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఈదుల్ ఫితర్ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ మసీదులో చూసినా మరి ఏ ఈద్గాలో చూసినా కూడా మరి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్పంచుకోవడం జరిగింది. సౌకారులే కాకుండా ధనవంతులే కాకుండా పేదవారు కూడా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి మా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ జకాత్ పెట్టడం జరిగింది. ఎలాగా మనము ఇంట్రెస్ట్ అంటామో అలాగా ఈ జకాత్ కూడా ఏమంటే మన ధనంలో నుంచి తీసి పేదవాళ్ళకి పెడితే మీ ధనము శుద్ధమవుతుంది. అలాగే పేదవారు కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని చెప్పేసి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలపడము. ఈరోజు పెద్ద పెద్ద ధనవంతులు కోట్ల రూపాయలు తన సొంత సంపాదన నుంచి తీసి పెద్దలు పంచడము చాలా గర్వకారము, చాలా సంతోషమైనది. ఆ పంచేటప్పుడు కూడా అతను నేను డబ్బు ఖర్చు పెడుతున్నాను అని అనుకోకుండా ఇది పేదవారి హక్కు, నాకు ఇది దేవుడు నాకు సంపాదన ఇచ్చాడు కనుక ఇది పేదవారికి నేను ఇస్తున్నాను అని చెప్పేసి ఆ పంచేటప్పుడు ఆయన ముఖం మీద సంతోషం కూడా ఉంటుంది. అలాగే 10 మందికి ఉపయోగపడుతుంది కనుక ఈ జకాత్ చేయడం జరుగుతుంది. మరొకసారి ఈదుల్ ఫితర్ యావత్తు ప్రపంచం ముస్లిం, హిందూ, సిక్, ఇసాయి సోదరులందరికీ ఈదుల్ ఫితర్ ముబారక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. కడప జిల్లా ప్రజలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. మనమందరము అన్నదమ్ముల్లా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ దినము దేవుడు మానవుని ఎన్ని పాపాలు ఉన్నాయో అన్నీ కడిగి కడుపులో నుంచి బిడ్డ పుడితే ఎట్లా ఉంటాడో అట్లా మానవుని దేవుడు అన్ని పాపాలు కడుగుతాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి హమ్ సబ్ హై భాయి భాయి అంటూ మనమందరము ఎల్లకాలం కలిసి మెలిసి మన భారతదేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ పర్యటనలో అడుగడుగున అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర వైఎస్ అభిమాని కొండ రాఘవరెడ్డి తెలిపారు. కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులు ఉన్నారని, ఆ కుటుంబం చీల్చడానికే ప్రతిపక్ష పార్టీలు కుట్రలు ఉన్నాయని అన్నారు. అన్నా చెల్లెలను విడదీస్తూ రాజకీయాలు చేసి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేరుకొని పీసీసీ అధ్యక్షురాలుగా నియమించి జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో నిలపడం చాలా దారుణమన్నారు. వైఎస్ మరణానంతరం ఆ కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు చేసిన కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. వైఎస్ కుటుంబానికి పేరు రావడం సహించలేని ఆ పార్టీ చివరకు ప్రతిపక్ష పార్టీలతో సహా కుట్ర పన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం జరిగిందన్నారు. ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని ప్రజలే తనకు ముఖ్యమని పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని 2019 ఎన్నికల్లో ప్రజలు అత్యంత మెజారిటీ ఇచ్చి సీఎంను చేసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యశాలలు ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక 2024లో ఎక్కడ వైసీపీ ప్రభుత్వం వస్తుందన్న భయంతో వైఎస్ కుటుంబానికి చెందిన షర్మిలను అన్నా చెల్లెలు విడగొట్టడం జరిగిందన్నారు. సిద్ధంగా లేడు. ఆంధ్రప్రదేశ్గా ప్రతిపక్ష నాయకునిగా ఉన్నా ఇక్కడనే నేను ఉండాలని చెప్పి అక్కడ పార్టీ పెట్టలేదు. ఆ సమయంలో ఈమె షర్మిలమ్మ వస్తే 7.5 సంవత్సరాల తర్వాత వచ్చినా నేను తెలంగాణ బిడ్డనంటివి, తెలంగాణ ఉట్టినంటివి, తెలంగాణ కోడలంటివి, బోన్ అమెరికా అంటివి,
బతుకమ్మ ఎరకాంటివి, బిర్యానీ ఎరకాంటివి కళ్ళబొల్లి మాటలు చెప్పి 1000 కుటుంబాలను మోసం చేసినటువంటి షర్మిలమ్మ అక్కడ మోసం చేసింది. 24 గంటల ముందు కూడా తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే 24 గంటల ముందు కూడా ఇంకా మనం నిలబడుతున్నాం, 119 నిలబడుతున్నాం, మీరు అప్లికేషన్లు పెట్టుండి మీకు నేను సీట్లు ఇస్తా అని మోసం చేసి అక్కడ మా తెలంగాణ ప్రజలను, తెలంగాణలో ఒక 1000 కుటుంబాలను నట్టేట ముంచి మేము అప్పుడు కూడా బాధపడలే. సరే షర్మిలమ్మ గారికి చేతనైతే లేదు, ఈమె పార్టీని మూసేసుకుంటుందేమో అనుకున్నాం. కానీ ఏ రోజైతే ఇదే మురిసిపల్లి షర్మిల, ఈ మురిసిపల్లి సునీతారెడ్డి ఇక రోడ్డు మీదకి వచ్చి బజ్జాత్గా, మా తెలంగాణ భాషలు అంటారు బేఇజ్జత్గా, బజ్జాత్గా ఫుట్పాత్లము తిరుగుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇవాళ కడప ప్రజలను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కనుకనే ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను పెట్టడం జరిగింది. ఇవాళ నువ్వు మోసం చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు మీదకి ఉంచనీకే వైఎస్ అని పేరు పెట్టుకొని నువ్వు ప్రజల ముందుకు వస్తున్నావు చూడు, మాలాంటి వీరాభిమానులు నిన్ను వదిలిపెట్టరు, తస్మా జాగ్రత్త అని చెప్పడానికే మేము ఇవాళ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ కడప ప్రజలను జాగృతి చేయడానికే మేము వచ్చినాం. అక్కడ ఉన్నప్పుడేమో ఆడబిడ్డ అంటివి, ఇక్కడొచ్చి ఈడబిడ్డ అంటివి, దానికో సామెతలు, రక్త సంబంధం ఉన్నటువంటి రక్షాబంధన్ కట్టవలసినటువంటి అన్నను నువ్వు రాక్షస రూపంలో ఆయనకు స్వప్నంలోకి వస్తున్నావంటే నువ్వెంత దుర్మార్గురాలో మాకు అర్థమవుతుంది. వివేకానంద రెడ్డి గారు ఇలా కొత్త గుర్తొచ్చినా నీకు, రాజారెడ్డి గారిని ఎవరు చంపారు, ఎవరి ప్రభుత్వంలో చంపారు, వివేకానంద రెడ్డి గారిని ఎవరి ప్రభుత్వంలో చంపారు. ఆ రోజు నువ్వు మాడిన మాటలు ఊసర వెళ్ళి కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఊసర వెళ్ళి అంటే చంద్రబాబు నాయుడు అనుకునేది, ఇవాళ నువ్వు కూడా ఆ విధంగా తయారైనవు. నువ్వు ఎవరి చేతిలో కీలుబొమ్మైనవో ప్రజలకు చెప్పాలి, అసలు నువ్వు పార్లమెంటుకి ఎందుకు నిలబడుతున్నావో ప్రజలకు చెప్పాలి. మురిసిపల్లి షర్మిలగా, మురిసిపల్లి సునీతారెడ్డిగా మీరు రోడ్ల పంట తిరుగుండి, మీరు ఎక్కడ తిరిగినా మాకు అభ్యంతరం లేదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి బతుకుతున్నావు కనుకనే నిన్ను ప్రజలు ఇవాళ పబ్లిక్లో తిరగనిస్తారు. రాజకీయంగా మాట్లాడు. ఈమె చివరి కోరికనంట, ఎవరి వివేకానంద రెడ్డి గారి చివరి కోరికనంట ఈమెని ఎంపీ చేయాలనంట. బిడ్డ 2019లో ప్రచారం చేసినావు కదా, అప్పటికే అవినాష్ రెడ్డి గారికి పార్లమెంటు సీట్ ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అన్ని జిల్లాలు తిరిగి ప్రచారం చేసినావు కదా. ఆ రోజు నువ్వు అడిగేది ఉంటివి, మా వివేకం బాబాయి ఆయన చివరి కోరిక నాకు పార్లమెంటు సీట్ ఇమ్మన్నాడు. నువ్వే కదా ఒక సాక్షి ఛానల్లో రామ్ గారికి ఏం చెప్పినావు, నేను రాజకీయాలకు రాను, మా అన్న రాజకీయాలు చూసుకుంటాడు, నేను బిజినెస్ చూసుకుంటా అనే మాట నువ్వే చెప్పినావు కదా. నీది నాలుకన తాటి మట్టన మేము అడగదలుచుకున్నాం. ఇక నిన్ను ఏ కోశాన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా తెలుగు ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. నువ్వు మురిసిపల్లి షర్మిలవు, నువ్వు మున్సిపల్ బ్రదర్ అనిల్ కుమార్ భార్యవు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే అసలు నీకు ఏం కావాలో చెప్పు. రాజ్యసభ మెంబర్ కావాలన్నా, ఆస్తులల్లో వాటా కావాలన్నా, నీకు ఒక అహంకారివి నువ్వు, నీకు ఆశ ఎక్కువ, ఆశయం లేదు, ఓర్వలేనితనం ఎక్కువ. నువ్వు రాజకీయాలకు పనికొస్తావా? తండ్రి పేరుకు తండ్రిని నిలబెట్టడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు విషం కక్కుతావా? విషనాగు అవుతావా నువ్వు? ఇప్పటికే పడగలెత్తుకొని 3 పార్టీలు విషం కక్కడానికి వస్తుంటే వాళ్ళకు నువ్వు పాలు పోస్తావా? పోయి నువ్వు మురిసిపల్లి షర్మిలగా వాళ్ళ దగ్గర ఊడిగం చేయి, వాళ్ళ ఇంటి ముంగట పోయి జీతం ఉండు. వైఎస్ షర్మిల అనే పేరు పెట్టుకునే హక్కు నీకు లేదు. అదుపులో పెట్టుకో. ఎవరిని పడితే వాళ్ళు తిట్టకు. కేసీఆర్ని తిడితివి, మొగతనం లేదంటివి, నువ్వు మొగోని అంటివి, మా దగ్గర పోలీసు వాళ్ళని కొడుతివి, బోనమెరకాని బోనం ఎత్తుకోకపోతివి, బతుకమ్మెరకాని బతుకమ్మ ఎత్తుకోకపోతివి. ఇన్ని రకాల ఒక మనిషికి ఇన్ని ఉంటాయంటే ఊసరవెల్లికే ఉంటుంది.
అటువంటి దుర్మార్గురాలు ఎవరి కడుపులో పుట్టొద్దు. సంవత్సరానికి ఒకసారి రక్షాబంధన్ కట్టవలసినటువంటి బిడ్డవు ఇలా విషం కక్కుకుంటూ తిరుగుతుంటే మాలాంటి వీరభక్తులు ఊరుకునే ప్రసక్తి లేదు. ఈమెకు 2024లో గుర్తొచ్చినది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. అవుతాడు ఆయన? కానకనయ్యే ఎల్లి గులావ్ అన్నట్టు ఆయన ప్రధానమంత్రి అవుతాడట. ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ వస్తుందట. అమ్మ నువ్వు 10 ఏళ్ళు చేయడం అనుకున్నావు తల్లి. ఈ స్పెషల్ స్టేటస్ నీకు యాదికి రాలేదా? తెలంగాణ ఉన్నప్పుడు ఏం మాట్లాడినావమ్మా? కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాడని చెప్తీవి తల్లి. కడప నగరంలోని చెముమియాపేట తారక రామానగర్ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల వెనుక ఉన్న నూతన పండుగ ఉగాది సందర్భంగా బండలాగ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 10వ తేదీన బుధవారం దేవాలయ ఉత్సవాల సందర్భంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 3 గంటల నుంచి బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మొదటి బహుమతిగా గెలుపొందిన ప్రొద్దుటూరు మండలం రంగసాయపల్లెకు చెందిన మార్తల సుబ్బారెడ్డికి 30,000 గెలుపొందారు. రెండవ బహుమతి కాజీపేట మండలం పత్తూరు గ్రామానికి చెందిన తవ్వా బాలయ్య 20,000 రూపాయలు గెలుపొందారు. బెస్తవారిపల్లెకు చెందిన గాండ్లపెంట జతిన్ 10,000 రూపాయలు గెలుపొందారు. నాలుగవ బహుమతిగా 5,000 రూపాయలను కేశపురం చాగట్టి సుబ్బారెడ్డి గెలుపొందారు. ఈ బహుమతులను ఆలయ కమిటీ దాతల ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా బీసీ విభాగ అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కడప నగర మేయర్, వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు, కడప రాజంపేట పార్లమెంట్ల రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య, నగర అధ్యక్షుడు నారపురెడ్డి సుబ్బారెడ్డి, కార్పొరేటర్లు ఇంకా డివిజన్ ఇన్ఛార్జీలు రామ లక్ష్మణ్ రెడ్డి, రంజన్ రెడ్డి, బీసీ నాయకులు నారాయణమ్మ, ఈశ్వరయ్య యాదవ్, కోఆప్షన్ మెంబర్ మరియలు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు అందరూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో ఆయన అప్పుడే ఆ కాలంలోనే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా బాగా చదువుకోవాలి, అందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలి అనే సత్సంకల్పంతో ఆయన ముందుకు పోయిన పరిస్థితి. సో తప్పకుండా, ఎందుకంటే మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా అని పిలుచుకునే వాళ్ళలో జ్యోతిరావు పూలే గారే. మొత్తం పైన భారతదేశంలో ఇద్దరినే మహాత్మా అని పిలుస్తారు. ఆ ఇద్దరిలో జ్యోతిరావు పూలే గారు ఒకరు. సో చాలా సంతోషం. సో ఆయన అడుగుజాడల్లో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే అర్హత ఉందో ఆ అర్హత మేరకు వారికి అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాల ద్వారా హెల్ప్ చేసిన పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. ఎందుకంటే అందరూ అభివృద్ధి చెందాలి, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చిత్తశుద్ధిగా నమ్మడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ రకంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమమే జరుగుతుంది అన్నమాట. సో తప్పకుండా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన తీరు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అన్నమాట. సో తప్పకుండా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా. ఆయన కాలంలో కూడా అదేవిధంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆ రోజు అందరికీ కూడా ఉపయోగపడిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే. సో తప్పకుండా ఎవరైతే ప్రజలకు సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంలో అందరికీ కూడా మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్కారం. జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి.
నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉన్న ముస్లిం సోదరులు ఇవాళ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లాలోని మసీదులు, ఈద్గాలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు రైతులు సుభిక్షంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా ఈ ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రొద్దుటూరు కొర్రపాటు రోడ్లోని ఈద్గా వద్ద భక్తి శ్రద్ధలతో సుమారు 5,000 మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైసీపీ నాయకులు బంగారురెడ్డి, టీడీపీ నాయకులు కొండారెడ్డి ముస్లిం సోదరులకు మజ్జిగ, రస్నా పంపిణీ చేశారు. నమ్మించి మోసగించడం వైఎస్ జగన్ నైజమని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. రైతు భరోసా కింద ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 5,000 కోత కూశారని మండిపడ్డారు. మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని చెప్పి మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి 25,000 ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిందన్నారు. జలయజ్ఞం కింద పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి సాధించకపోగా కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. సకాలంలో పీఆర్సీ అమలు చేస్తాం, సిపిసి రద్దు చేస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామంటూ ఒక హామీని కూడా నెరవేర్చలేదన్నారు. 2.30 లక్షల ఖాళీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి చేయలేదన్నారు. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి 8 సార్లు పెంచారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ రేట్లను పొరుగు రాష్ట్రాల కంటే తగ్గిస్తామని చెప్పి పెంచారని ఈ సందర్భంగా అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ నమ్మించి మోసగించాలని చూస్తున్నాడని ఈ సందర్భంగా విమర్శించారు. మళ్లీ నమ్మి మోసపోవద్దని, హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఎక్కడో కాదు కదా, ఆఖరికి ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా ఏర్పాటు చేయలేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్కడో కాదు, ఆఖరికి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయలేదు. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి చేతులు పైకెత్తారు. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి చేతులు పైకెత్తాడు. సహకార డైరీకి పాలు పోసే ప్రతి రైతుకు లీటర్కు 4 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. 4 రూపాయలు కాదు కదా, 4 పైసలు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా రైతులను నమ్మించి మోసగించాడు జగన్. ఇక మహిళలకు సంబంధించి ప్రత్యేకించి మద్యపాన గురించి ఏం చెప్పాడు? మద్యము కాపురాల్లో చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5 స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతూ ఈ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చాడు. మద్య నిషేధం కాదు, మద్య నిషా పథకంగా తయారైంది. జగనన్న త్రాగండి ఊగండి పథకంగా తయారైంది. జగనన్న పుస్తలు తెంచే కార్యక్రమం పథకంగా తయారైంది. జగనన్న తాలిబొట్టు తాకట్టు పెట్టే పథకంగా తయారైంది. ఆ విధంగా మహిళలను నమ్మించి మోసగించాడు. 25 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆఖరికి 25,000 ఇల్లు కూడా కట్టించకుండా ఆ విధంగా పేదలకు మోసం చేశాడు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది. జలయజ్ఞం కింద పెండింగ్లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి ఒక్కటి కూడా పూర్తి చేయకపోవడమే కాకుండా ఆఖరికి నిర్వహణకు, మెయింటెనెన్స్కు, గ్రీసు పూసేదానికి, గేట్లు తెగిపోతే పునరుద్ధరించడానికి డబ్బులు లేక అన్నమయ్య ప్రాజెక్టు, పించా ప్రాజెక్టు, తర్వాత పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు తెగిపోతే ఆ రిపేర్ చేసడానికి నిధులు లేక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. మాకు 20 పైచులకు ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా తెప్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కేంద్రం మెడలు వంచడం కాదు కదా, కేంద్రం దగ్గర సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉంది. హోదాను మర్చిపోయాడు. ఇక ఉద్యోగులకు సంబంధించి సకాలంలో పీఆర్సీ వేస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ పునరుద్ధరిస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులైజ్ చేస్తాం, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని చెప్పి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.
ఇక నిరుద్యోగ యువతకు సంబంధించి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తానే భర్తీ చేస్తాం. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. ప్రతి ఏడాది జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఏదీ చేయలేదు. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8 సార్లు 50,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడే విధంగా కరెంటు ఛార్జీలు పెంచారు. జగన్ పాలనలో కరెంటు పట్టుకోవాల్సిన అవసరం లేదు, కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా తయారైనాయి కరెంటు ఛార్జీలు. ఇక పెట్రోలు డీజిలు అటు కర్ణాటక, తమిళనాడు పొరుగు రాష్ట్రాల కంటే తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగు రాష్ట్రాల కంటే లీటరు 10 రూపాయల చొప్పున పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళను నమ్మించి మోసగించాడు జగన్. మళ్ళీ 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మళ్ళీ మోసగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కనీసం ఈసారైనా ప్రజలు మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దైవభక్తి, శాంతి సామరస్యాలకు ప్రతీక రంజాన్ పండుగ. బిల్టప్ ఈద్గాలో ప్రార్థనలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలమాలలతో నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు. ఏపీలో షర్మిల పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటాం. మీడియా సమావేశంలో తెలంగాణ వైఎస్ఆర్ అభిమాని కొండ రాఘవరెడ్డి స్పష్టం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.